ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. నేను ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని చూస్తున్నానండి. ఆయన వచ్చేసి హీరో మెటీరియల్, సూపర్ గా ఉంటారు. మీ ఎంట్రీ విని ఒక మిత్తులో ఉన్నాను నేను. అసలు ఎంత బాగా చెప్పారండి. ఆ ఊహ ఎంత బాగుందో. చాలా మంది అడిగే క్వశ్చన్, చాలా మంది యాంకర్స్ అడిగే క్వశ్చన్, అందులో డైలాగ్ చెప్పరా, ఇందులో మొక్క చెప్పరా. అలా రాంగ్. అది ఎందుకు గుర్తుంటుంది? ఎవరికి గుర్తుంది? అంటే వీళ్ళతో నా కనెక్షన్ అరే భలే బాగుంది ర్యాప్. కొంతమంది డైరెక్టర్స్ తో అందరితోనూ నేను బాగుంటే వాళ్ళు నాతో బాగున్నట్టు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ మిర్రర్ ఎఫెక్ట్. ఖచ్చితంగా మీరు చాలా బాగుంటారు, అందులో నో డౌట్ అంటాను. అన్నం గురించి మాట్లాడలే పరివరకు పద్ధతిగా ఉంటాం అని. నేను పద్ధతిగా ఉంటాను కాబట్టి అవతల కూడా చాలా పద్ధతిగా నాతో పనిచేసిన డైరెక్టర్లు అందరికీ నేను ఇష్టం. సార్ మీకు ఎవరు ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? అదే లేకుంటే మీకు ప్రపోజ్ చేసిన అయితే చాలా వచ్చుంటాయి, మీరు ప్రపోజ్ చేసి పక్కన పెట్టేయండి. గొప్ప ఎదిరిపోయింది. మీ డైలాగ్ కూడా అదిరిపోయింది. మామూలు పనికి మాలిన వాళ్ళకి వచ్చేసి ప్రపోజల్ చేస్తుంటే ఏంటంటే వరకు నాకు అమ్మాయిలు ఎలాగా అంటే భయం అండి. బేసిక్ గా లేడీస్ అండి. ఎవరికి సార్ ఆయన వచ్చి అన్నయ్య నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అంటే ఆ అమ్మాయి పేరేంటని అడగటం. అడిగి పాట రాసిస్తే, తూర్పున ఎర్రని ఎరుపులు ఉదయించే ఒక హృదయాన మల్లె పూలు విరబూసే ప్రేమ పల్లవిలా మనసు చరణంలా. ఆడు నేను ట్యూన్ లో పాడితే ఆడు ట్యూన్ లో పాడేవాడు. అక్కడ మిస్ఫైర్ అయ్యేది. ఒక హీరో మిమ్మల్ని తిట్టారా? టీహరనే సార్ యాక్చువల్గా మీరు త్రివిక్రమ్ గారు అండ్ సునీల్ గారు ఒకటే కాలేజ్ అని. సేమ్ కాలేజ్ అండి, భీమవరం. చదువుకున్నాం కలిసి అంతా. అయితే త్రివిక్రమ్ గారు మంచి పొజిషన్ లో ఉండి సునీల్ గారికి కూడా ఒక హీరో ఛాన్స్ ఇచ్చే, అలాంటిది మీ వరకు వచ్చేసరికి ఎందుకు జరగలేదు అని అంటారు? కలిసి ఉన్నాం, కలిసి తిరుగున్నాం. అన్ని క్యారెక్టర్లు సునీల్ లేవు. టాలెంట్ అంటే ఏమంటది? ఎవరన్నా నన్ను కనుక బ్రేక్ రాలేదా, అదేదో చేయలేదా, అదేదో అవ్వలేదు, అన్ని పిచ్చి ప్రశ్నలు. నేను 1200 ఇంటర్వ్యూలు చేసిన స్టేట్ అవార్డు విన్నర్. చాలా క్వశ్చన్. సింగిల్ నైట్లో స్టార్లు అయిపోయిన నెక్స్ట్ నైట్లో కిందకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరో సపోర్ట్లతో వచ్చి పైకి ఎదిగి టాప్ స్టార్లు అయ్యి మళ్ళీ వాళ్ళు కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అని లేనండి. తెలుగు సినిమా పరిశ్రమలో నా జీవం ఉన్నంత వరకు ప్రయాణం చేద్దాం అనుకున్నాను. సురేష్, జెమిని సురేష్ అయ్యాడు, రేపు నటుడు సురేష్ అవుతాడు, రేపు అవార్డు విన్నింగ్ సురేష్ కూడా కాన్ఫిడెంట్ గా కూడా చెప్తున్నాడు.